ఇక రాష్ట్రంలో కనీవిని ఎరుగని రీతిలో రహదారులు భవనాల శాఖ ద్వారా కోట్లాది రూపాయల విలువ చేసే అనేక రకాల అభివృద్ధి పనులు శరవేగంగా జరుపుతున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి చెప్పారు. 1,00,000 కోట్ల రూపాయలతో జాతీయ రహదారులు అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రోడ్లన్నీ ప్రమాదకరంగా మారాయన్నారు. సామాన్య ప్రజలు రోడ్డుపై ప్రయాణం సాగించే పరిస్థితి లేదన్నారు. నిత్యం ప్రమాదాలు జరుగుతూ అనేక మంది మరణించేవారని దీన్ని గ్రహించి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా ప్రభుత్వం అయితే అధికారంలోకి తీసుకొని వచ్చిన వెంటనే గుంతలు లేని రహదారులు నిర్మాణానికి 1,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని తద్వారా 26,700 కిలోమీటర్ల చదరపు ముఖ్యంగా పొడవున కలిగిన గుంతలు కూడా కప్పి చక్కని రహదారులు కూడా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. చాలా సంతోషంగా ఉంది. పూర్వజన్మ సుకృతంగా భావిస్తా ఉన్నా. శ్రీకాకుళానికి గతంలో కూడా 2 సార్లు ప్రోగ్రాం రావాల్సి బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు రావాల్సింది, కానీ అనివార్య కారణాల వల్ల రాలేకపోయినా. ఏదేమైనా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దెబ్బతిన్నటువంటి ఈ యొక్క రహదారులన్నింటినీ కూడా 26,700 కిలోమీటర్లను అందరినీ కూడా పార్క్ రోడ్స్ అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో రాష్ట్రంలో గుంతలేని రాష్ట్రంగా మార్చడం జరిగింది. అదేవిధంగా నాడు కూటమి ప్రభుత్వం ఆర్ఎండ్బి శాఖను నిర్లక్ష్యం చేస్తే మళ్ళీ మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ యొక్క శాఖకు ప్రతిష్ట తెచ్చే విధంగా 3,000 కోట్ల రూపాయలు ఇప్పటికే చేయడం జరిగింది. దాదాపుగా 40,000 కిలోమీటర్లు ఈరోజు కూడా అన్ని కంప్లీట్గా రెన్యువల్ చేయడము, చాలా వరకు కంప్లీట్ చేస్తూ ఉన్నాము. ఇంకా కూడా వైండనింగ్ కానీ అవన్నీ కూడా చేయాలని, ప్రపోజల్స్ చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉంది. ఆర్థిక ఇబ్బందులు, వనరుల ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా 3,000 కోట్ల రూపాయలు ఒకే సంవత్సరం ఖర్చు పెట్టిన బాగా ఇప్పుడు కూడా పెట్టలేదు. అటువంటిది ఈరోజు గత పాలకులు చేసిన పాపాల వలన ఆర్ఎండ్బి శాఖలో నిర్వీర్యం కావడము, ప్రజలందరూ కూడా ఇక్కట్ల పాలైపోయి ఎక్కడికైనా ప్రయాణం చేయాలంటే రాత్రిపూట కానీ పగులు కానీ మోటార్ సైకిల్లో కానీ ప్రయాణం ఎప్పుడు యాక్సిడెంట్లు జరుగుతాయో ఏమనేటువంటి విధంగా జరిగింది. దాని ఫలితమే కూటమి ప్రభుత్వం వాటి అన్నింటిలో మా గెలుపుకు ప్రధాన కారణాలలో ఇది కూడా ఒక భాగమే. అందుకే ప్రజలందరూ కూడా ఆశీర్వదించారు. 164 సీట్లు ఇవ్వడం జరిగింది మాకు. వాటిలో భాగంగా మా నిత్యం కూడా ఎప్పుడైతే రహదారులు బాగుంటాయో పరిశ్రమలు రావడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది ఇంపార్టెంట్ ఫర్ అవర్ స్టేట్. దానిలో భాగంగా ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఉన్నాము. నేషనల్ హైవేస్కి 1,00,000 కోట్ల రూపాయలతో నేషనల్ హైవేలు మొదలుపెట్టి చేస్తూ ఉన్నాము.